హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మామిడికాయ పులిహార చేస్తున్నాను చూసేయండి. ముందుగా క్యారెట్ తురుము, మామిడికాయ తురుము, కరివేపాకు, శనగిత్తనాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తాలింపు గింజలు అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ముందుగా అన్నాన్ని ఉడికించుకొని బాగా పొడి పొడిగా ఉడికించుకున్నాను. చక్కగా ఒక గుంత గిన్నె లాంటిది తీసుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. అన్నాన్ని అంతా చల్లార్చుకొని చక్కగా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ అన్నం అంతా చల్లార్చుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ పోసేసుకోండి. ఆయిల్ ఎందుకు పోసుకుంటారంటే అన్నం కొంచెం మెత్తగా ఉడికినా కానీ ఈ నూనె వేసుకుంటే చక్కగా పొడి పొడిగా ఉంటుందని. మీరే చూస్తారుగా, చూసేయండి. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని చక్కగా ఈవెన్గా కలుపుకోవాలి. అన్నాన్ని నూనె అంతా కలిసేలాగా, ఉప్పు అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా గెంటె తీసుకొని కూడా కలుపుకోవచ్చు. చేతితో అయితే బాగా కలిసిపోయిద్ది. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఆయిల్ వేస్తే. అలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయిలో 3 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత తాలింపు గింజలు, శనగిత్తనాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అవన్నీ చక్కగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మామిడికాయ తురుము, క్యారెట్ తురుము, కరివేపాకు అన్నీ వేసి చక్కగా నూనె అంతా పైకి వచ్చేలాగా చక్కగా వేయించుకోవాలి. ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒకటి మాడిద్ది, ఒకటేమో ఉడికిద్ది, ఒకటేమో ఉడకకుండా ఉంటాయి, వేగకుండా ఉంటాయి. అందుకనే లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకుంటే అన్నీ మీడియంగా చక్కగా వేగిపోతాయి. మామిడికాయ పులిహార ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మర్చిపోమాకండి. లాస్ట్లో కొంచెం పసుపు వేసుకొని అవి కూడా కొంచెం చక్కగా వేగిన తర్వాత వేయించుకోండి. చక్కగా ఈవెన్గా చక్కగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి కింద పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలా చల్లార్చుకోండి. చల్లార్చుకుంటే ఇంకా కలర్ తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. క్యారెట్ కూడా కొంచెం తాలింపులో వేసేసుకోండి, కొంచెం పచ్చిదేమో అన్నంలోనే కలిపి వేసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కామెంట్ చేసేసేయండి. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు వీడియోస్ అన్నీ మీరు అడిగినవన్నీ నేను ట్రై చేస్తాను. నా వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ మాత్రం కొట్టడం మర్చిపోమాకండి. చల్లారిన తర్వాత ఇంకా చక్కగా అన్నంలో కలుపుకోండి. చిన్నగా కలుపుకోండి. అంతా ఈవెన్గా కలిసేలాగా కలుపుకుంటే అంతా కలిసిద్ది. శనగిత్తనాలు కూడా చక్కగా వేగిపోయాయి. చూడండి ఎలా వేగాయో. నేను కొంచెమే వేసుకున్నాను, మళ్ళీ వేడి చేసిద్దని. పులిహార అంటే వేడి చేసిద్ది కదా, పసుపు అవన్నీ వేస్తే వేడి చేస్తుంది. అందుకని నేను కొంచెమే వేసాను. మీరు కూడా కొంచెమే వేసుకోండి. ఫైనలీ మామిడికాయ పులిహార రెడీ. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. బాయ్.